ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ భవ్యదాగమ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే కొత్త ఎంఐసి మైక్ అయితే కొన్నట్టు మీకు తెలిసింది ఒక వీడియోలో అప్లోడ్ చేసిన. మీకైతే దీని క్వాలిటీ చెప్దాం అనుకున్నా, కానీ అప్పటికైతే ఇదైతే మేము సెట్టింగ్స్ అన్నీ సెట్ చేయాలి. అప్పటికి నాకు తెలియలే. అందరూ అడిగింది మ్యానుఫ్యాక్చర్, దీన్ని యూజింగ్ ఎట్లా అని అయితే అందరూ అడుగుతున్నారు. అందుకే మీకైతే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకైతే 2 వస్తారు. ఇదైతే మన మైక్ అన్నమాట. పక్కకు ఇదైతే ఇది ఉండండి, ఇది చూడండి ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం ఫోన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫోన్ ఛార్జింగ్ పిన్ అయితే నేను సేమ్ గిట్లా పెట్టాలి. పెట్టినాక మన మైక్ ఉంటుంది చూడండి. 1 minute. మైక్ బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న పిన్ లాంటిది ఇస్తాడు, కనిపిస్తుందా? దీన్ని అయితే మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడనైతే మనకైతే గ్రీన్ లైట్ వెలగడం అయితే వస్తుంది. చూడండి, గ్రీన్ లైట్ ఏర్పడుతుందా? ఆ గ్రీన్ లైట్ వెలిగినాక ఒకసారి అయితే దీని క్వాలిటీ అవుతుంది. ఇప్పుడైతే నేను మన కొత్త మైక్ తోటి అయితే మాట్లాడుతున్నా. ఇప్పుడైతే నేను మన కొత్త మైక్ తోటి అయితే మాట్లాడడానికి అయితే జరుగుతుంది. మీ అక్కడ తమిళలోనే మన మాల లాంటివి దానికి వేసుకోండి, మంచిగా వాయిస్ అయితే మంచిగా వస్తుంది. మనం అయితే బ్లూటూత్ తోటి కనెక్ట్ చేయాలి. దీనికైతే మనకేమైనా ఇచ్చిందంటే మైక్ ఉన్న ఒక పిన్ చూపించిన కదా, అది ఉన్న చూడొచ్చు. మనకి ఒక సి టైప్ చార్జర్ ఇచ్చిండు. ఐఫోన్ పిన్ అయితే ఇచ్చిందో. దీన్నైతే మనమైతే ఇప్పుడైతే మనం ఫోన్ పెట్టినాం చూడండి, దానికైతే పెట్టాలి. ప్యాక్ చేస్తా. పెట్టినాక మనమైతే రికార్డింగ్ ఎట్లనో పెట్టినాక పెట్టాలి. మనం ఇప్పుడైతే దీన్ని ప్యాక్ చేసుకున్నాం. అందరు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, దీని మ్యానుఫ్యాక్చర్, దీన్ని యూజింగ్ ఎట్లనంటే మనం పెట్టుకున్నాక ఎప్పటికి కానీ దీన్ని వాటర్ ప్రూఫ్ అని చిన్న వాటర్ ప్రూఫ్ ఉన్న వైఫై తోటి కనెక్టింగ్ అన్నారు. వైఫై తోటి కూడా కనెక్టింగ్ అయితే దీనికి లేదు. డైరెక్ట్ పిన్ పెట్టి అయితే మనం యూజ్ చేయాలి. పిన్నికైతే సిక్స్ సైడ్ ఒక చిన్న హోల్ ఉంటుంది, స్మాల్. దాంట్లోనైతే రెడ్ లైట్ వెలుగుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ కేర్.